హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లో ఉండే వాటితోనే బూందీ మిక్స్చర్ స్పైసీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోండి. నేనైతే ఆల్రెడీ జల్లించిన పిండినే తీసుకున్నాను. మీరు తీసుకున్నాకైనా జల్లించుకోవచ్చు. నేనైతే 2 కప్పుల పిండిని తీసుకున్నాను కదా. 2 కప్పుల పిండికి 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. 2 కప్పుల పిండికి 2 స్పూన్లు వేసాను. అలాగే ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి. వంట సోడా ఎక్కువ వేయకండి, చిటికెడు అంటే చిటికెడే వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు కూడా ఎక్కువ వేయకండి, ఎందుకంటే లాస్ట్లో మనం ఉప్పు కారం సరి చూసుకునేటప్పుడు సరిపోకపోతే వేసుకోవచ్చు, తగ్గించే వేయండి. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ విస్కర్ ఉంటే విస్కర్తో కానీ గరిటెతో కానీ ఇలా కలుపుకోండి. మొత్తం అన్నీ ఒకేసారి వేసేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఉండలు గడ్డలు ఏమీ లేకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 2 కప్పుల పిండికి దాదాపుగా 2 కప్పుల నీళ్ళు అవసరం పడ్డాయి. ఇది అందరికి ఒకేలా ఉండదండి, పిండి కన్సిస్టెన్సీని బట్టి కూడా ఉంటుంది, పిండి క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. మీరు నీళ్ళు చూసుకొని వేసుకోండి, అంతా ఒకేసారి వేసేయకుండా. ఇలా పిండిని మొత్తం స్మూత్గా బ్యాటర్ వచ్చేంత వరకు చక్కగా కలిపేసుకోండి. మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది ఎలా ఉండాలంటే దోశ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అంతా కలిసిపోయింది కదా. నాకైతే ఇంకొక 2 స్పూన్ల వాటర్ అనేవి మిగిలిపోయాయి అన్నమాట దీంట్లో. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీని స్పూన్తో చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి. పిండి లూజ్గా ఉండకూడదు, మరి టైట్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే తొందరగా పడిపోతాయి, టైట్గా ఉంటే రాదు కదా తొందరగా కిందకి. చూడండి, నాకు 2 స్పూన్ల నీళ్ళు అనేవి మిగిలాయి. అందరికీ ఒకేలా ఉండదు, చూసి వేసుకోండి. 2 కప్పులకి 2 స్పూన్లు మిగిలాయి అన్నమాట నీళ్ళు. అలాగే ఇప్పుడు బూందీ వేసుకోవడానికి చిల్లులు గట్టి కానీ బూందీ గట్టి కానీ తీసుకోండి. నేనైతే పెద్ద గరిటెతో వేస్తున్నాను, చిన్నదాంతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, అలాగే వెల్లుల్లి, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో పేపర్స్ వేసి పక్కన ఉంచుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచి, ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్యాటర్ని గరిటలో వేసుకుంటే అలా వదిలేస్తే కిందకి చక్కగా పడిపోతూ ఉంటాయి. ఆ బరువుకి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేలా ఉండాలండి, అప్పుడు మాత్రమే మనకు రౌండ్గా చక్కగా వస్తాయన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న గరిటె అయితే కొంచెం పెద్ద సైజు బూందీ అనేది వస్తుంది. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనే చేసుకోండి. చూడండి, లాస్ట్లో ఇలా అనుకుంటే అంతా చక్కగా దాంట్లో పడిపోతాయి అన్నమాట. వీటిని వేయించుకోవటానికి కూడా మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి, 2-3 మినిట్స్లోనే చక్కగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఖాళీగా ఉండే టైంలో ఇలా చేసుకొని పిల్లలకి సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్లోకి ఫ్రై చేసేసుకొని ఇలా ఆయిల్ తీసే స్ట్రైనర్స్ ఉంటాయి కదా, దీంతోంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని చూడండి, చిన్న చిన్నవి రావట్లేదు కదా, చిన్న గరిటెతో తీసుకొని దాంట్లో వేసేసుకోండి. బూందీ మళ్ళీ వేసుకునేటప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి ఒకసారి గరిటెని. అలాగే పిండిని కూడా పైది వేయకుండా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో బూందీ వేసుకోండి. అలా అయితే మనకి బూందీ బాగా వస్తాయండి, రౌండ్ షేప్లో చిల్లులుగా పడి బాగా వస్తాయి అన్నమాట. ఈ టిప్ మాత్రం మర్చిపోకండి. అలాగే బూందీ అంతా అలాగే వేసుకోండి. అలాగే బూందీ వేసాక మళ్ళీ వేగిన తర్వాత తీస్తాం కదా, అప్పుడు 1 నిమిషం వేడి చేసి ఆయిల్ని అప్పుడు రెండో బ్యాచ్ వేయండి. వెంటనే వేసారంటే బూందీ ఫ్లాట్గా వచ్చేస్తుంది, రౌండ్గా రాదనమాట.
ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయితేనే మనకి చక్కగా పొంగి రౌండ్గా వస్తాయి. అంతేనండి. బూందీ అంతా ఇలాగే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. చాలా ఈజీగా అయిపోద్ది. చూసారు కదా వేగిపోయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసి మనం పేపర్ వేసి ఉంచుకున్నాం కదా ఆ బౌల్లో వేసేసుకోండి. ఇలాగే బూందీ అంతా కూడా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు బూందీ వేయించేసుకున్నాక మొత్తం ఇలా స్ట్రైనర్ పెట్టుకొని వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ఇలా ఫ్రై చేసుకుంటే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఆయిల్లోంచి తీసేటప్పుడు ఈజీగా తీసేయచ్చు. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకైతే ఇక్కడ బయట వాళ్ళకి చేస్తున్నాను. కస్టమర్ వేరుశనగ గుళ్ళు ఎక్కువ వేయమన్నారని నేను ఎక్కువ వేసి చేస్తున్నాను. ఇదైతే పూర్తిగా మీ ఇష్టం అండి. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువే వేసాను. అలాగే వీటన్నిటిని కూడా వేయించేసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇవి వేగిపోయాక జీడిపప్పును తీసి జీడిపప్పును కూడా అలాగే ఫ్రై చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్లోకి వేయించుకుంటే సరిపోద్ది. వెల్లుల్లి కూడా నేను వేయించేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేయించుకోండి. కరివేపాకు వేయించుకున్నప్పుడు కొంచెం చిటపటలాడుతుంది, జాగ్రత్తగా వేయించుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని బూందీలోని పేపర్స్ వేసాం కదా ఆ పేపర్స్ తీసేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఆ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి. వీటిని ఇప్పుడు ఒకసారి అలా గిన్నె కదుపుతూ కలిపేసుకోండి. వీటిలో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇది కలరు బాగుంటుంది, స్పైస్ కూడా ఎక్కువే ఉంటుంది. మీరు మీ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఎక్కువ కారమే వేయమన్నారు. అలాగే 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. చేత్తో అయితే బాగా కలుస్తుందని నేను చేత్తో కలుపుతున్నాను. మీరు గరిటెతో కన్నా కలుపుకోండి. చేత్తో ఏంటంటే అన్నీ బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇలా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుంటే బూందీ రెడీ అయిపోతుంది. ఒకసారి ఉప్పు కారం సరి చూసుకొని కలుపుకోండి. నాకైతే ఉప్పు కారం మళ్ళీ పడ్డాయి, వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి వెయిట్ చూద్దాము ఎంత వచ్చిందో. వెయిట్ మిషన్ తీసుకొని ఆన్ చేసి ఒక బౌల్ పెట్టాను. ఇప్పుడు దీని వెయిట్ 0 చేసేయాలి, గిన్నె వెయిట్. ఇప్పుడు ఓన్లీ బూందీ వెయిట్ ఒకటే పడద్దు అనమాట. ఇప్పుడు బూందీ అయితే నేను చూస్తున్నాను వెయిట్ ఎంత వస్తుందో. 2 కప్పులు శనగపిండికి ఎంత వచ్చిందో చూద్దాము. నాకైతే ఇక్కడ 717 గ్రాములు అయితే వచ్చింది. అంటే 700 గ్రాములు అంటే ఇంకా 1/2 కేజీ మీద ఎక్కువే వచ్చింది. నాకు 1/2 కేజీ కదా చేయమన్నారు. నేను 1/2 కేజీ సేల్ చేసేసి మిగతాది ఇంట్లోకి ఉంచేస్తాను. ఇంతేనండి, రెడీ అయిపోయింది మన స్పైసీగా ఉండే బూందీ మిక్చర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.